హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. క్యారెట్ రైస్ చేసి చూపిస్తాను. నేను ఎలా చేసుకుంటాను క్యారెట్ రైస్ అనేది మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా. మరి చూద్దాం. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను పొయ్యి మీద. ఇంకా స్టవ్ వెలిగిద్దాం. కొంచెం వేడెక్కనిచ్చి ఆయిల్ వేసుకున్నాం. లాస్ట్ టైం చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ వీడియోలో కూడా చెప్తున్నా. నేను ఆయిల్ వేస్తున్నాను. అలాగే నేను వాడేది కొబ్బరి నూనెతోనే వంట చేస్తాను నేను. అది కొంచెం వేడెక్కనిచ్చి పోపు వేద్దాం మనము. ఆవాలు వేస్తున్నా. ఇప్పుడు అలాగే జీలకర్ర కొద్దిగా వేసా. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా చూడండి మీకు. ఇది టమోటా, అలాగే క్యారెట్ తురుము, ఇదేమో ఆనియన్స్, 2 చిన్న ఆనియన్స్ తీసుకున్నా. ఇది 2 చిన్న టమోటాస్ తీసుకున్నా. అలాగే ఒక 5 అయితే నేను క్యారెట్ తీసుకున్నా. కొంచెం చిన్న ముక్క అల్లం తీసుకున్నా, అల్లం పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు లేట్ లేకుండా చూద్దాం. ఫస్ట్ అల్లం పేస్ట్ వేసుకున్నాం. అంటే ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాం. ఆనియన్ వేసాను. ఇంకా పసుపు వేద్దాం. నేనైతే ఒక కాఫీ స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నా. కొంచెం మరీ కాదులేక కొద్దిగా ఎక్కువే వాడతాను నేను. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం నార్మల్గా ఎక్కువ వాడతాను పసుపు నేను. ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్ కదా. తర్వాత టమోటా వేసుకున్నాం. ఇప్పుడు బాగా కలుపుకున్నాం, కలిసేలాగా. కరివేపాకు తీసుకుంటున్నా. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నా. ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నా. ఇదేమో కొత్తిమీర ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకున్నా. అలాగే ఒక గుప్పెడు పుదీనా తీసుకున్నా. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా. అలాగే నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. పచ్చిమిర్చి అట్లాగే వేయకూడదు, చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి. అది వేసేటప్పుడు కూడా నేనైతే సీడ్స్ తీసేసి వేస్తాను. మీరైతే ఎలా వేసుకుంటారో మీ ఇష్టం అది. ఎందుకంటే సీడ్స్ తీసేసి వేస్తే మంచిది, అందుకని నేను అలాగే వేస్తాను. ఇప్పుడు ఫైనల్గా క్యారెట్ వేసుకున్నాం. క్యారెట్ తురుము ఇంకా ఇది బాగా కలిసేలాగా కలుపుకున్నాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నాం. నేనైతే కల్లుప్పే వేస్తాను ఎక్కువ. మరి కల్లుప్పు లేదు అయిపోయిందని అలాంటప్పుడే ఎప్పుడన్నా రేర్గా వేస్తాను నేను. సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నా నేను ఉప్పు. ఇప్పుడు బాగా కలుపుకున్నాను. కొంచెంసేపు దీనిపైన ఇలాగే కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టుకున్నాము. కొంచెం మగ్గాలి, మళ్ళీ చూపిస్తాను. దీనిలోకి కొత్తిమీర వేస్తున్నా. అలాగే పుదీనా కూడా వేస్తున్నా. ఇప్పుడు కొంచెం కలిసేలా కలుపుకున్నాము. అట్లాగే ఇందాక పచ్చిమిర్చి వేసాము, తర్వాత అల్లం పేస్ట్ వేసాం కదా. ఇది చూసుకొని స్పైసీ సరిపోతుందా లేదా చూసుకొని వేసుకోండి అవసరమైతే.
ఇందులోకి రైస్ వేసుకుంటున్నా. బాగా రైస్ బాగా కలిసేలాగా కలుపుకున్నాము. కలుపుకున్నాక తర్వాత దీని ఏం చేయాలంటే తినే ముందు, నేను ఇప్పుడైతే వేయను, తినే ముందు కొంచెం మీకు అందరికీ తెలుసు కదా లెమన్ కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. లెమను ఇంకా పచ్చి నేనైతే అలాగే చేస్తా. కొంచెం లెమన్ పిండుకుంటా, పచ్చి ఆనియన్ కట్ చేసి పెట్టుకొని అలా తింటూ అట్లాగా తింటా నేను సర్వ్ చేసుకొని. ఇంకా అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపిస్తాను నేను మీకు. ఇది అండి ఫైనల్గా ఎట్లా ఉందో, మీకేమనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎట్లా కుదిరింది, ఏంటి, బాగుందా లేదని నాకు చెప్పండి. నేను క్యాజువల్గా ఎలా చేసుకుంటానో అలా చేశాను. నేను చేసేది మీకు చూపించాను. ఇంత బాగుంటుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.